రింగుల అనేది ఏకతాటిగా 8 పంచాయతీలు 2 మండలాలకు 8 పంచాయతీలు అందరూ బ్యాన్ చేయాలి. ఈ సమస్య పరిష్కారం అవ్వకపోతే దేనికైనా సిద్ధమే సార్. రింగు వలన ఉంటే మాత్రము నా సాంప్రదాయ వల్లకి తెప్పలకి మనుగడ ఉండదు. ఈ రింగుల అనేది గవర్నమెంట్ కూడా నిషేధం చేస్తుంది. ఇది మీరు ఏ వల అయినా మాతో కలిసిమెలిసి యాడ్ చేసుకోండి, మనం అంతా ఒక బంధువులు లాంటి వాళ్ళు, మనకు విభేదాలు ఉండకూడదని చెప్తున్నారు. శ్రీకాకుళం మత్స్యకార గ్రామాల్లో మళ్ళీ మొదలైన రింగు వలల వివాదం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతానికి నెలకొంటుంది. గత 4 రోజులుగా మళ్ళీ రింగులు వలల వివాదం చోటు చేసుకోవడంపై అటు అధికారులు మరోపక్కన పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే మాత్రం నెలకొంటుంది మత్స్యకార గ్రామాల్లో. ప్రస్తుతానికి మనం మత్స్యకార గ్రామాల్లో ఉన్నాం. అసలు ఎందుకు ఈ రింగు వలల వివాదం చోటు చేసుకుందో అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది ఈరోజు. తాతల తండ్రి కానీ వచ్చినవి సాంప్రదాయం తెప్పలు, సాంప్రదాయం వల్ల. ఇప్పుడే కాదు, నా చిన్నతనం నుండి సాంప్రదాయం వల్ల ఎంతోమంది ఇప్పుడు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్న, మా తాతలు కానీ, మా ముత్తాతలు కానీ అదే సాంప్రదాయం తెప్పలతోని వేటకెళ్ళి దానికి వచ్చిన ఆదాయంతో జీవనోపాధి చేసి మాకు మెరుగు చేశారు. ఇప్పుడు ఏం చేశారు, టెక్నాలజీ అనుకునేసి ఆలోచన మీదకి వచ్చేసి టెక్నాలజీ అనేసి రింగ్ వాల్ అనేసి ఒక వివాదాన్ని 5 సంవత్సరాల కింద తెచ్చారు. 5 సంవత్సరాల కింద దానివల్ల ఏమవుతుందంటే ఆ సాంప్రదాయం వాళ్ళకి సంపద దొరకట్లేదు. ఈ రింగు వాల్ అనేది చుట్టడం వల్ల రింగుల మొత్తం సంపద పట్టుకెళ్ళిపోయి సంపద నాశనం అయిపోతుంది. రింగుల అది 8 బార్లోనే 9 బార్లోనే గతంలో లిమిట్ ఇచ్చారన్నమాట. మీరు ఎక్కడి నుంచి ఇక్కడ వేసుకోవచ్చు. మాకు ఆ లిమిట్లు ఏమొద్దు. రింగుల అనేది ఏకతాటిగా 8 పంచాయతీలు 2 మండలాలకు 8 పంచాయతీలు అందరూ బ్యాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఏకతాటిగా తీర్మానం చేశాము. ఆ తీర్మానం చేసిన తర్వాత కూడాను ఒక వాళ్ళ మళ్ళీ పట్టుబడిపోయింది. పట్టుబడిన తర్వాత ఆడవాళ్ళు కూడా వడ్డీని పడింది. వడ్డీని పడిన వాళ్ళు తెచ్చుకోవడానికి లేనిపోయిన ప్రయత్నాలు చేస్తాను. రింగు వలన ఉంటే మాత్రము నా సాంప్రదాయ వల్లకి తెప్పలకి మనుగడ ఉండదు, జీవనోపాధి కోల్పోతాము. అందుకోసమని రింగులలో బ్యాన్ చేయాలి. మా ఎమ్మెల్యే గారితో అదే చెప్పాం, బాబు మా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నావు, పైనుండి ఏదో ఒత్తిడి తెచ్చేసి రింగులలో రన్నింగ్ చేసుకుంటారు. రింగులలో వల్ల సగం సంపద పోతుందండి. నెక్స్ట్ 2వ పాయింట్కి వచ్చినప్పటికీ చెరువులు, మా చుట్టుపక్కల మొత్తం చెరువులు వేస్తారు. చెరువుల వల్ల కూడా ఏం చేస్తారంటే గతంలో ఒక పంట వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. సంవత్సరానికి ఒక పంట తీసుకునేవారు. వాళ్ళకి ఎటువంటి కెమికల్ వాటర్ కాదు, శుద్ధమైన వాటర్ తెచ్చేసి వాటర్తోగా రైలు పంట పండించుకొని ఇప్పుడు ఏం చేస్తారు, సంవత్సరానికి 3 పంటలు వేస్తున్నారు. దానివల్ల ఏమనుకున్నా అదే వాటర్ని శుద్ధి చేయాలి కాబట్టి శుద్ధి ఎలాగైతే మామూలు కావద్దు, దాంట్లో కెమికల్ కలిపేసి శుద్ధి చేసుకుంటున్నారు. అలాగే 3 పంటలకు అదే వాటర్ ఉంచడం వల్ల దాంట్లో కెమికల్ ఎక్కువ కలడం వల్ల వాళ్ళు వదిలిన వాటర్ వల్ల ఇక్కడ రేట్లో మొత్తం వస్తుంది, మత్స్య సంపద మొత్తం కోల్పోతాం. ఇక్కడే స్టార్ట్ అవుతుంది పుట్టిక. ఇక్కడ పుట్టైన వాటర్ వాళ్ళు కెమికల్ వాటర్ వేస్తే ఇక్కడ సంపద మేము కోల్పోతే, ఒకటి రింగుల సంపద కోల్పోతాను, రెండోది చెరువుల వల్ల నేను కోల్పోతాను. అందుకని ఎమ్మెల్యే గారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మా పంచాయతీలో సాంప్రదాయం వల్లలో దగ్గర 800 నుండి 900 మంది ఉంటారు. రింగు వల్లలో లేదా 100 లేదా 200 మంది బ్రతుకుతారు. 100-200 మంది కోసము ఆ రింగులలో స్టార్ట్ చేస్తే 800-900 మంది సాంప్రదాయం వల్ల ఇబ్బంది పడిపోతాము. మా మీద దయించి ఈ సాంప్రదాయం వాళ్ళ మీద మేము సానుభూతి చూపించి రింగులలో బ్రాండ్ చేయాలనేసి మేము మొరపెట్టుకున్నాం. మా ప్రజాప్రతినిధులతో అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలెక్టర్ గారితో మొరపెట్టుకున్నాం. రేపో మాపో బ్యాన్ చేయడానికి అవకాశం ఇస్తామన్నాడు. బ్యాన్ చేస్తే మా పంచాయతీ అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. మాకు ఎక్కడి నుండి వచ్చిందంటే 2020లో ఈ రింగులన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట. మొట్టమొదటిసారికి 2 వలలు తెచ్చిన తర్వాత అది పూర్తిగా వద్దని చెప్పి ఇక్కడ మా పంచాయతీలో 6 విలేజ్లు ఉన్నాయి. ఇక్కడ 6 గ్రామాలతో పాటు పక్క పంచాయతీలు 2 పంచాయతీలను తోడు చేసుకొని మేమందరం కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇది ఉంటే మంచిది కాదు. కొన్ని కుటుంబాలకి ఇది ఉపాధి దొరుకుతుంది, కొన్ని 40 కుటుంబాలకు దొరికితే ఇక్కడ 400-600 కుటుంబాలు అనవసరంగా ఇబ్బంది అవుతారు. ఆ ఇబ్బంది అనేది ఏంటంటే పూర్తిగా అది లేకుండా అందరము ఎప్పటినాక సాంప్రదాయ వాళ్ళు తేల్చుకుంటామనుకొని పూర్తిగా అధికారాలను అడ్డం పెట్టుకొని ఇదంతా ఈ 800 కుటుంబాలను కూడా పక్కన పడేసి ఒక 60 కుటుంబాలు 50 కుటుంబాలను ఏవో చెబితే మాకు దీనివల్ల మేము యాడ్ చేసుకోవాలి, మేము కొన్ని ఏరియాలో ఇవన్నీ రన్నింగ్ అవుతున్నవి ఇక్కడ కూడా రన్ చేస్తాం అనుకొని పూర్తిగా ఏంటంటే అధికారపూర్వంగా వాళ్ళ బలాన్ని చూసుకొని ఈ వేళ వరకు కొనసాగించారు అన్నమాట. మరి వాళ్ళు ఎప్పుడు ఈ వాళ్ళకి వెళ్తుంటే ఏటి ఉండట్లేదు, సాంప్రదాయం పొలం మీద వెళ్తుంది.
వాళ్ళు తెచ్చుకుంటూ ఒక 5 వలలు పెరిగామన్నమాట. మరి రోజుకి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు లక్షల రూపాయలు తెచ్చుకుంటే వీళ్ళు వెళ్తే 15 రూపాయలు 20 రూపాయలు తిరుగుతుంటే ఈ కొందరికి దాని మీద వాళ్ళు ఎంతకని చూస్తామనేసి ఒక 5 వలలు తెచ్చుకోవడం జరిగింది. అందులో మేము కూడా వల తెచ్చామన్నమాట. అందులో నేను కూడా తెచ్చాను. 1 లక్ష రూపాయలు వాటా చేసి ఆ వాటా చేయగా ఆ వలకు పెట్టుబడి కూడా 3,50,000 మేము కూడా పెట్టాము. పెడితే ఏంటంటే అది అలాగ ఒక 7 వల 2 వల నుంచి 7 వలకు వచ్చింది. ఈ వేళ దాకా దానికి వద్దనే చేసాం. మేము కూడా 2 వలము ఈ 7 వలలో 2 వలలో దాన్ని పూర్తిగా బాయ్కాట్ చేసాం. మా పెద్దల సాంప్రదాయంగా ఈ 6 గ్రాముల పెద్దలకి మేము గౌరవిస్తూ దాన్ని పక్కన పడేసాం. ఒకసారి వాళ్ళ దొరికిపోవడము, తేవడము, వాళ్ళతో ఫైటింగ్ చేయడము, సుమారు ఒక 14 పంచాయతీలు అక్కడ కూర్చొని మాట్లాడము, సెటిల్మెంట్ చేయడం అయింది. దాంతోపాటు మేము ఇది వరకు ఏదో తెలియక వాళ్ళు తెస్తాంటే మేము కూడా ఏదో ఆసమాన్ చేసాం బతుకు తెరకి. ఇక అది పక్కన పడేసి మీతో పాటు మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇదైతే పూర్తిగా ఉండకూడదు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నవి. మత్స్యకారుల మధ్యన నెలకొంటున్న ఈ వివాదం ఏదైతే నాటు పడవలతో వేట చేసేది, మరో పక్కన రింగు వలలతో చేసే వేటకి మధ్యన వివాదం జరుగుతుంది. ప్రస్తుతానికి మన ప్రాంతానికి పడవ ద్వారా ప్రస్తుతానికి అయితే బయలుదేరుతున్నాం. స్థానికంగా కొంతమందితో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అసలు రింగు వలలు ఎలా వేస్తారు, అసలు నాటు పడవలు ఎలా వేస్తారు అనేది మనం ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని కూడా చూపిద్దాం. ఈ సమస్య పరిష్కారం అయిపోతే దేనికైనా సిద్ధమే సార్. మేము అంటే మొత్తం మా కలింగపట్నం అంటే గార మండలం, మా శ్రీకాకుళం రూరల్ 2 పంచాయతీలు, గార మండలం 6 పంచాయతీలు కలిపి మేము దీనికోసం ఎంతకైనా పోరాడడానికి మేము పై అధికారులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. దీనికి ఆపడానికి కూడా ఆపడానికి కూడా అవుతుందని రైట్స్ ఉన్నామని చెప్పేసి మాకు కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. అందుకని చెప్పి మేము అంతవరకైనా మేము సిద్ధపడతామండి. మొన్న సముద్రంలో కూడా వేటకెళ్ళే సమయంలో కూడా సముద్రం మధ్యలో గొడవలు కూడా జరిగాయి. సో అలా టైంలోని ప్రాణాలకు కూడా తెగించి పోరాడడానికి కూడా సిద్ధపడ్డారు. సో ఆ టైంలో ఏదైనా జరగకపోవడం జరిగితే పరిస్థితి ఏంటి? అంతవరకు అయితే వెళ్ళరండి. కాకపోతే ఫస్ట్ సారి కనుక అది ఇలా కాదని చెప్పేసి ముందు మాట్లాడడం జరిగింది వాళ్ళకి. అంతేగాని కొట్టుకుని చంపుకునేంత వరకు అయితే మాకు ఉండదండి. ఏమైనా మాట్లాడుకుంటూ ఒడ్డుకొచ్చి మాట్లాడుకోవడం తప్ప అంతలో అంతవరకు అయితే అవ్వదు. కాకపోతే కిందటి 5 సంవత్సరాల నుంచి మాకు కేంద్ర ప్రభుత్వంలో ఈ అరాచక పాలన అని చెప్పేసి ఎలాగైతే మాకు స్టార్టింగ్ అయితే అక్కడ మాకు అర్థమైంది. ఫస్ట్ నుంచి సాంప్రదాయ వాళ్ళండి ఇవన్నీ కత్తాల మీద వెళ్ళేసి దగ్గర ఇవన్నీ ఏ వాళ్ళని అడగవచ్చండి. ఈ రింగులోలు అనేది గవర్నమెంట్ కూడా నిషేధం చేసింది. ఇది ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా మొత్తం ఇది ఏట ఆడితే అక్కడ మత్స్యం అక్కడ ఉండదండి, చేపలు ఉండవండి. అందువల్ల మొత్తం నిషేధం అని చెప్పేసి గవర్నమెంట్ కూడా దీనికి జీవో పాస్ చేసింది. కాకపోతే ఇక్కడ మొండిగా వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడ లేదండి. మా ఊరు ఒక్క గనవరం పంచాయతీలో మన 6 రోజులు ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి కలింగపట్నం వరకు ఎక్కడ లేవు. ఇంక ఇటున్నాయేమో కానీ మనకి సంబంధం లేనిది. ఇక్కడ ఇప్పుడైతే ఈ వల దిగవో ఇక్కడ చాలా మత్స్య సంపద తక్కువై వేటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వలసలు వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇదే. అందుకని ఆపని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా కోరుచున్నాం. రింగు వల్ల మనకి మత్స్య సంపద తగ్గిపోతుంది. దీన్ని మనం వేట చేయకూడదు అనేసి గత 5 సంవత్సరాలు కూడా గ్రామ పెద్దలు చాలా వరకు పోరాటం చేశారు. గత ప్రభుత్వాలు ఏంటంటే ఈ ఒక మత్స్యకారుల ఆవేదన అనేది ప్రభుత్వాలకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి. వైసీపీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎలాగంటే ఈ ఒక్క అప్పుడులో 2 వలలు ఉండి రింగుల వలలు. ఆ 2 వలలోనూ అప్పుడు మా పెద్దలు చాలా వరకు ట్రై చేశారు. అంటే గొడవలు పెట్టుకున్నంత వరకు కూడా వెళ్ళారు. కానీ ఈ ప్రభుత్వాలు మా బాధ అర్థం చేసుకోక ఆ 2 రింగుల వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళు ఎక్కువ సంపద తేవడం వల్ల మిగతా మేము కూడా వాళ్ళగా చూసి మేము వాళ్ళు తయారు చేసినప్పుడు కూడా వ్యతిరేకం అనేది ఎక్కడ తగ్గలే. అప్పుడు తగ్గలేదు, ఇప్పుడు తగ్గలేదు. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే మా మత్స్యకారులు అంతా, మా కమ్యూనిటీ అంతా ఒకటేనండి. ఎలా ఒకటంటే మాలో ప్రభుత్వాలు వస్తాయి, గొడవలు సృష్టించడానికి చూస్తారు. కానీ అవన్నీ వాటితో ప్రభుత్వాలతో మాకు సంబంధం లేకుండా మా కమ్యూనిటీ అంతా ఒకటే ఏకతాటిగా ఉన్నాం. కాబట్టి మా కమ్యూనిటీ మెజారిటీ ఎటువైపు ఉంటే పీపుల్స్ అటువైపు ప్రభుత్వాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు ఈ గొడవలు మత్స్యకారులు గొడవలు లేకుండా చూస్తారనేసి. అలాగే రింగుల వివాదం అనేది మా మండలంలో 6 పంచాయతీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. మా మండలంలో ఉన్న 2 పంచాయతీలు కూడా, ఒక పంచాయతీ కూడా అటే సపోర్ట్ చేస్తుంది. కేవలం మా ఒక్క పంచాయతీ మాత్రమే ఈ రింగు వాళ్ళు మన గ్రామస్తులు కదని సైలెంట్గా ఉన్నారు. కానీ 7 గ్రామస్తులు కూడా చాలా గందరగోళంగా ఉన్నారు. దురాలోచన ఉంది. మీరు ఏ వలైనా మాతో కలిసిమెలిసి యాడ్ చేసుకోండి. మనం అంతా ఒక బంధువులు లాంటి వాళ్ళు, మనకు విభేదాలు ఉండకూడదని చెప్తున్నారు. కొట్టుకున్నంత వరకు, ప్రాణాలు తీసుకున్నంత వరకు వెళ్ళారు. కానీ తర్వాత ఏది జరిగినా సరే మనమే నష్టపోతాం, ఎవరికి ఏటు కాదనేసి ఒక ఆలోచనతో ఎవరు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి తగాదాలు కానీ పెట్టుకోలేదు. సాంప్రదాయంగా మా వల పెట్టుకొని వెళ్ళిపోయారండి. శ్రీకూర్మం పంచాయతీ, తర్వాత బలరాంపురం పంచాయతీ, తర్వాత బందరావణి పంచాయతీ కూడా పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక 2 లక్షలు జరిమానా విధించడానికి చూస్తే మా మత్స్యకారుల కమిటీ అంతా ఒకటై మనం ఒక కులస్తులం కాబట్టి వాళ్ళకి ఎటువంటి
నష్టపరిహారం జరగకూడదు. వాళ్ళ వల్ల మనం పట్టుకొచ్చాం కాబట్టి వాళ్ళకి ఎటువంటిది మజూరు అనేది మన జరిమానా అనేది వేయకుండా మనం ఒకటే కాబట్టి సాంప్రదాయంగా మాకు వాళ్ళ మాట మీద గౌరవించి మా వల మా బోటు ఒక 10 లక్షలు విలువ చేసే మా సంపదను మాకు సక్రంగా ఎలా పెట్టుకెళ్ళాలి అలా సేఫ్గా మాకు ఇచ్చారండి. ఈరోజు ఈ రింగు వల వచ్చి మేము పెద్దవాళ్ళం ఏంటి అవ్వలేదు. చిన్నప్పటి నుంచి మా తాత తండ్రుల నుంచి కూడా నాటు పడవల మీద వేట చేసుకొని ఈ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నాము. ముందుగా ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకొని మాకు ఈ 7 రింగులకి ఒక మంచి జీవో పాస్ చేసి దీన్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకొని మా 2 మండలాలకి ఎటువంటి గొడవలు లేకుండా చూస్తారనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఒక పక్కన నాటు పడవలతోటి అంటే పూర్వం నుంచి కూడా వస్తున్న వేటకి మధ్యన 2 గ్రామాల మధ్యన వివాదం చోటు చేసుకుంటుంది. ఇది జిల్లా అంతా కూడా ఇది స్ప్రెడ్ అయ్యి రకరకాల ఇబ్బందులు కూడా అవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రామ సభలు కూడా పెట్టుకుంటున్నారు మత్స్యకారులు. సో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు మీరు మత్స్య శాఖ సిబ్బంది నుంచి? నమస్తే సార్, ఏబీపీ న్యూస్ వారికి నా నమస్కారాలు. నా పేరు కే గంగాధర్రావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, శ్రీకాకుళం సార్. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేస్తున్నాను. నా రెగ్యులర్ డ్యూటీసు రణస్థలం. అయితే ఈ మధ్యకాలంలో మనకు మన గౌరవ శాసనసభ్యులు, శ్రీకాకుళం శాసనసభ్యుల వారికి పెద్దగనగలపేట శ్రీకాకుళం రూరల్ మండలం నుండి ఒక ఫిర్యాదు రావటం జరిగింది. ఆ గ్రామం నుండి ఒక 7 బోట్ ఓనర్సు వాళ్ళు రింగ్లలో చేసి అది ఇష్టాసారం వేటలు చేస్తున్నారని ఒక దరఖాస్తు రావటం జరిగింది. అయితే పండగ సీజన్ అయిన తర్వాత మాకు ఎమ్మెల్యే గారు పిలిచి డైరెక్షన్ ఇచ్చారు. అది ఎందుకు అలా జరుగుతుంది, నిబంధనల మేరకు చర్యలు తీసుకుని అన్నారు. వాటి ప్రకారం మేము చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు తెలియజేయటం జరిగింది. అయితే తర్వాత మరి ఇంకా అక్కడికి మరొక 1 డే గ్యాప్లోనే మళ్ళీ గౌరవ జిల్లా కలెక్టర్ వారి దగ్గర కూడా పీజీఆర్ఎస్లో కూడా మరొక ఫిర్యాదు రావటం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ప్రతినిధి గారు కూడా వారు కూడా ఇచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది, దీని నుండి మిగతా సాంప్రదాయ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయటం జరిగింది. వారి ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడాను క్షేత్రస్థాయిలో వీరికి అందరికీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని మా డీడీ ఫిషరీస్ వారికి తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు డీడీ గారు కూడా మాకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎఫ్డీఓలకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. అయితే అదే రోజు మరుసటి రోజే మనం ఏర్పాటు చేసేందుకు చేసాము. కానీ అది సేమ్ రింగుల మీదే బలరాంపురం పెదగనగలపేట గ్రామాలకు చెందినటువంటి మరి కొంతమంది వద్ద వివాదం తలెత్తడంతో గ్రామ పెద్దలందరూ వాళ్ళ కోసం వెళ్ళి గొడవలు పడ్డారని తెలిసింది. ఆ రోజు ఆ ప్రోగ్రాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. తదుపరి మనం ఇమీడియట్లీగా అక్కడికి మరో 2 రోజుల తర్వాత మనం ఇమీడియట్లీగా అదే గ్రామంలో గ్రామ పెద్దలు అందరికీ మాట్లాడి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన కార్యక్రమం నందు మన మెరైన్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా రావటం జరిగింది. మరి డీడీ ఫిషరీస్ వారు కూడా అందులో జిల్లా స్థాయి అధికారిగా వారు కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. మనకున్నటువంటి జీవోసు ప్రస్తుతానికి వేట నిషేధం రింగులపైనటువంటి ఉన్న జీవోలు కూడాను మనం తెలియజేయటం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 384 6/8/2005 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. 1/2 ఇంచ్ సైజు మెస్ సైజు కలిగినటువంటివి అక్కడ నిషేధిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వాడకూడదని వాటిపైన ఒక జీవోని జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయటం లేదని మరి కొంతమంది మత్స్యకార కమ్యూనిటీకి చెందినటువంటి వారు 2006లో మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నందు ఒక WP కేసును ఫైల్ చేయడం జరిగింది. 5,130 2006 ద్వారా ఒక WP కేసును ఫైల్ చేయడం జరిగింది. దీని నందు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా ఇది వాడటం వలన చిన్న చిన్న చేపలన్నీ మొత్తం పట్టుబడి జరిగిపోవడం వలన రాబోయే రోజుల్లో ఈ సంతతి పెరిగేందుకు అవకాశం లేదు, తద్వారా మత్స్యకారులు ఇబ్బంది పడతారని కూడా తెలియజేయడం జరిగింది. అదే కమిటీ రికమెండేషన్స్ను గతంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మరి అదేవిధంగా విశాఖపట్నం ఇదే రింగులపై రకరకాల గొడవలు చేయడం ఇవన్నీ జరిగినాయి. మేము గతంలో కూడా ఒక 3 నెలల ముందు కూడాను మనం ఒక రివ్యూ మీటింగ్ని పెట్టి 3 సంవత్సరాల ముందు కూడా పెట్టాం. అప్పటికి ఒక 2 రింగుల వాళ్ళు ఉంటే మనము రిస్ట్రిక్షన్స్ ఇష్యూ చేసి వేటలు చేయరాదని తెలియజేసిన వాళ్ళు పెద్దలు ఏదో ఒక దీనికి వచ్చి పెట్టుకొని ఒక 10 బార్ల తర్వాత వేటలు చేయండి గట్టని తెలియజేయటం జరిగింది. అయితే తెలియజేసిన తర్వాత వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మరి ఆ కంప్లైంట్స్ విత్డ్రా చేసుకున్నారు. మన పరిధిలోకి అప్పటి నుండి ఇప్పటి వరకు మనకి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. ఈ 1 వీక్ బిఫోర్ మనకి రావటం జరిగింది. ఈ సముద్రంలో వేటకు వెళ్తున్న మార్గ మధ్యలో కొట్లాట్లకు కూడా సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించి మీరు అవగాహన కల్పించినప్పటికీ వాస్తవంగా అయితే నెట్ అంటే ఏదైతే సాంప్రదాయ వలలకి రింగు వలలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.
అంటే దీనివల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రస్తుతం? అంటే ఇప్పుడు ఏంటంటే మనకి బౌండరీస్ ఉన్నాయి సార్. ఏపీ ఎంఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారము సాంప్రదాయ మత్స్యకారులు ఒక 8 కిలోమీటర్ల లోపు అంటే ఇంజిన్ లేనటువంటి తెప్పలు కలిగినటువంటి వారు 8 కిలోమీటర్ల లోపు 8 కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత ఇంజిన్ కలిగినటువంటివి అంటే 37 అడుగులు పైబడి ఇంజిన్ కలిగినటువంటి వారు వేటలకు వెళ్ళేందుకు ఇది ఉంటుంది. అదేవిధంగా 24 అడుగులు దాటిన తర్వాత వెసల్స్ అంటారు మనకు వైజాగ్ ఫిషింగ్ హార్బర్స్ అట్లాంటి వాళ్ళు వేటలు చేయాలి. కానీ ఏంటంటే వాటికి విరుద్ధంగా మనకి 8 కిలోమీటర్ల బౌండరీ లోపు మరి ఇంజిన్ కలిగిన పడవలు ఇవన్నీ మనకి వేటలకు రావటం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే అంటే ఇది గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఎక్కువగా వెళ్తాయి. అది చిన్న పిల్లలైనా ఏమైనా ఈ రింగ్ నెట్ అనేది మెస్ సైజు 1/2 ఇంచ్ సైజు ఉండడం వలన చిన్న చిన్న పిల్లలను కూడా అవన్నీ మొత్తం పట్టుబడి చేయటం వలన మరి మత్స్య సంపద అనేది రాబోయే తరాలకు కావలసినటువంటిది అందుబాటులో ఉండదు. గతంలో ఒక మత్స్యకారుడు చేపల వేటకి వెళ్ళాడంటే చక్కగా సాంప్రదాయ తెప్ప మీద వెళ్ళినా ఒక 30 కేజీలు 50 కేజీలు తెచ్చుకుండేవాడు. కానీ ఇప్పుడు ఒక మత్స్యకారుడు ఇంజిన్ బోట్ వేసుకొని ఎంత వేట చేసినా వాళ్ళకి రావటం లేదు. ఆ ఇంజిన్ ఆయిల్ ఖర్చులు కూడా రాని దుస్థితిలోనే ఉంది. ఇలాంటివి విచ్చలవిడి ఈ చేపల వేట నుండి ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంది. అయితే మన అవగాహన కార్యక్రమంలో కూడా మొత్తం వాళ్ళకి అవగాహన తెలియజేసి డీడీ గారు కూడా అందులో చెప్పడం జరిగింది క్లియర్గా, మీరు గొడవలు పడకండి. దీని మీద జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి సమక్షంలోనే జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు అందరినీ పిలిచి 15 రోజుల్లో దాని మీద ఒక డిసైడ్ చేసి ఏ విధంగా చేయాలని ఒక కార్యాచరణ చేద్దామని తెలియజేయడం జరిగింది. మనం ప్రస్తుతానికి రింగు వల అనేది ఎలా ఉంటుందో ప్రస్తుతానికి చూపిస్తున్నాము. ఇది రింగు వలలతో వివాదం జరుగుతున్న ప్రస్తుతానికి ఇది అంటే ఈ నెట్ అనేది సాధారణంగా చేసే వల కన్నా ఈ వల అనేది చిన్న హోల్ అని అంటే ఒక వేన్ ఫింగర్ కూడా వేను కూడా దూరకుండా ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే ఎలాంటి చేప అయినా ఇందులో వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని దీన్ని రింగు వల అంటారు. ఇదంతా కూడా రింగు వల అంటే ఈ మామూలు ఉన్న వల కన్నా ఇది కొంచెం పెద్ద వలగా ఉంటుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మనం ఇవన్నీ కూడా రింగు వలకు సంబంధించి అది ఎక్కువ ఉంటుందన్నమాట. దీనికి ఎక్కువగా చూసుకుంటే ఇది మనం ఈ తాడు ద్వారా అంటే కొన్ని సముద్రం మట్టంలో చాలా వరకు లోతుగా వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంటుంది. అయితే దీనికి ప్రధానంగా బరువుతో ఎక్కువగా వెళ్ళడానికి అంటే లోపల సముద్రంలోకి వెళ్ళి చేపను బయటికి తీసేందుకు ఎక్కువగా ఉండడానికి కనిపిస్తున్న ఈ రింగ్స్ అంటారు. అందుకే దీన్ని రింగు వల అంటారు. ఈ రింగులు వేస్తారు ప్రస్తుతానికి కనిపిస్తుంది కదా మనకి విజువల్స్లో. ఈ రింగులతో ఒక తాడుని లోపలికి ఇన్సెట్ కడతారు. కట్టి ఈ రింగుల్ని లేసి సముద్రంలోకి వేస్తారు. వేయడంతో పాటే ఎక్కువగా చేప అంటే మామూలు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న చేపలు పడతాయి. ఈ నెట్కి ఏంటంటే ఎలాంటి చేపలైనా సరే దీనికి ప్రధానంగా పడిపోతాయి. ఇది చిన్న నెట్ చూసారు కదా, అంటే వేను కూడా దూరకుండా ఉంటుంది. అంటే అంత పెద్ద చేప అయినా ఇందులో ఎక్కువగా వస్తాయి. సంపద ఎక్కువగా వస్తుంది కనుక దీనికి ఎక్కువగా వీళ్ళు వాడడానికి ప్రయారిటీ ఇస్తారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఇవ్వండి, ఇది వివాదం అయితే జోటు చేసుకుంటున్న ప్రధాన కారణం ఇది రింగు వల అంటారు. ఇదంటే నెట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చేపలు కూడా దీనికి ఎక్కువగా పడతాయి కనుక వీటిని ఎక్కువగా ప్రాధాన్యత వీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి నాటు పడవలతో ఎక్కువగా చేసుకున్న వాటికైతే చేప సంపద అంతా పోతుందని చెప్పేసి అయితే వివాదం అయితే చోటు చేసుకుంటుంది. దీన్ని చిలికి గానివానిగా అయ్యే పరిస్థితి అయితే కనిపించడంతో కొన్ని గ్రామస్తులు కూడా ఎప్పటికప్పుడు సభలు కూడా పెట్టుకుంటున్నారు. ఇదే విషయంకై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కూడా అధికారుల దగ్గర కూడా తీసుకుని వెళ్ళారు. ఎలాంటి సమస్య పరిష్కారం వద్ద వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో పక్కన సముద్రంలో వేటకు వెళ్ళే సమయంలో ఇరుపక్షాలు ఎక్కడ కొట్లాడుకుంటారని చెప్పి భయాందోళన కూడా అయితే వీళ్ళకు నెలకొంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, శ్రీకాకుళం నుండి.